మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. గురుగారు, జూన్ 2 నుంచి గురుగ్రహం మారబోతుంది. మరి ఓవరాల్గా ఈ గురుగ్రహ మార్పు వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి మంచి చెడులు లాభ నష్టాలు జరగబోతున్నాయి? గురుగ్రహం గురుబలం ఉండాలి అంటూ ఉంటారు. మరి గురుగ్రహం తాలూకా కట్టి రిపీట్, మరి ఆ గురుబలం అనేది ఎలా ఉండబోతుంది, ఎన్ని రోజులు ఇంపాక్ట్ ఉంటుంది, ఓవరాల్గా తెలియజేయండి. చాలా అద్భుతము, ఆద్యంతము కూడా అద్భుతమైనటువంటి విషయాలను అందించేటువంటి మనము ఎంతో ముందుగానే వీరికి అన్ని విషయాలు చెప్పడం జరుగుతున్నది. చాలామంది కాల్ చేస్తారు, ఎవరో ఎక్కడెక్కడి నుంచో, గురుగారు మీ వీడియోలు చూస్తుంటాం, మణికంఠ గారితో మీది వీడియోలు వస్తూ ఉంటవి చూస్తుంటాం, ఈ నెలలో మరి వెండి కొనమంటారా వద్దంటారా అంటారు. లేదండి కొనకండి, ఇక మనం చెప్పేటువంటి ప్రిడిక్షన్ మనం చెప్తాం వారికి. సో ఇలా ఎంతో ఆదరంగా ఆప్యాయంగా ఆదరించే వాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ, కర్కాటక రాశి భావోద్వేగాలు అధికంగా ఉంటవి. ఎక్కువగా ప్రయాణాలు చేయడం అంటే ఎంతో ఇష్టం వీరికి. మరి కర్కాటక రాశి వారు ఏదైనా ఉంటే మనసులో పెట్టుకుంటారు, భావోద్వేగాలు అధికంగా. ఇందాక చెప్పుకున్నట్టుగా నా ఇల్లు, నా బండి, నా షర్టు, నా చీర లేదా నా డ్రెస్సు, మా అమ్మ, నా కొడుకు, నా భర్త, ఇట్లా రక్తం మంచుకొని పుట్టినటువంటి వారి యందు ప్రేమ అధికంగా ఉంటుంది. ఇది కర్కాటక రాశి వారికి 2022 ఆగస్టు నుండి 2024-25 ఇందులో ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి, ఉద్యోగ మార్పిడిలు కానివ్వండి, బ్రేకప్స్ కానివ్వండి, ఎవరైనా పరిచయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగిపోయినవి. మరి రాబోయే జూన్ 1వ తారీఖు రాత్రి 11:05 నుండి మరి అక్టోబర్ 31 సుమారుగా నవంబర్ 1వ తారీఖు, ఇక్కడ 1వ తారీఖు మార్పు ఉన్నది, మళ్ళీ నవంబర్ 1వ తారీఖు మార్పు ఉన్నది. మరి ఈ గురువు మారడము, అతిచారంలోకి వెళ్ళడం ద్వారా కర్కాటక రాశి వారికి శుభాలను తెచ్చిపెట్టబోతూ ఉన్నది. మామూలు శుభాలు కాదు, అత్యంత శుభాలను తెచ్చిపెట్టబోతున్నది. ముందుగా వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతాన యోగము, అదేవిధంగా విదేశీ యోగాలు, ఒక ఇల్లు కట్టుకునేటువంటి యోగాలు, గృహప్రవేశం చేసేటువంటి శుభాలు, ఇంట్లో శుభకార్యాలు జరిపించేటువంటి శుభాలు, అదేవిధంగా ఇంట్లో కర్కాటక రాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉన్నట్టయితే వాళ్ళ పిల్లలు మంచి అభ్యుదయానికి వెళ్ళేటువంటి పరిస్థితులు, ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉన్నవి. మరి ఈ యొక్క చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి ఒక చంద్రమంగళ యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఎంతో శుభాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉన్నది కనుక చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది వీరికి. అదేవిధంగా వీరి మాట మూలకంగా ఈ సంవత్సరం మొత్తం ఒక 5 నుంచి 6 నెలలు ఎంతో శుభాలు కొల్లగొట్టే పరిస్థితి ఉన్నది. ఎంతో శుభాల ద్వారా డబ్బులు మీకు రాబడి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉంటుందా గురుగారు? 6 నెలలు తప్పకుండా 100% అన్ఎక్స్పెక్టెడ్, ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది జరిగే ఛాన్సులు తప్పకుండా ఉన్నది. విదేశీ ప్రయాణాలు కానివ్వండి, ఫిలిం ఇండస్ట్రీలో కానివ్వండి, ఒక పెద్ద సునామీ. సో కర్కాటక రాశి తల్లిదండ్రులైనా పిల్లలు అమెరికా వెళ్ళడం కానీ, పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావడం కానివ్వండి, పిల్లలు లేని వారికి పిల్లలు కలిగేటువంటి సందర్భాలు, ఏవైనా హాస్పిటల్ రిలేటెడ్ పిల్లలకు సంబంధించి మేము వెళ్ళాలి అని అనుకుంటే ఇది ఎంతో శుభ సమయము. ఈ సంవత్సరం మొత్తము గురుబలం ఉంటుంది. ఈ గురుబలం ఉండేటువంటి సందర్భాలలో IVF ట్రీట్మెంట్స్, ఇది మంచి సమయం కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారికి. సో మరి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో మంచి జ్ఞానము, మంచి పేరు ప్రఖ్యాతలు, చక్కటి గౌరవము, మంచి స్వభావంగా ఉంటే మంచి గౌరవం ఉంటుంది. గురువు లగ్నాత్ రావడం వల్ల తొందరపాటు స్వభావం అధికంగా పెరుగుతుంది. అధికంగా కొన్ని ఖర్చులు కూడా అవుతవి, అనారోగ్య సమస్యలు ఉంటవి, వెయిట్ పెరిగే పరిస్థితి ఉంటుంది, ఈగో క్లాషెస్ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈగో రకంగా
ఇది గమనించుకోండి. జీవితంలో గౌరవం పొందే అటువంటి సందర్భము కర్కాటక రాశి వారికి రాబోతూ ఉన్నది. దీన్ని మనం కాపాడుకోగలగాలి. లగ్నంలోకి వచ్చే గురువు మీకు సుమారుగా 11 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. ఈ 11 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి గురువు యొక్క ఆశీర్వాదాలు మీరు పొందాలి. తప్పకుండా ప్రతి గురువారం ఫాస్టింగ్ ఉండండి. ప్రతి గురువారము ఎక్కడైనా అన్నదానం జరిగితే పాల్గొనండి. కుదిరితే అన్నదానాలు చేపియండి. గురువులకు ఏమైనా దానంగా ఇవ్వండి. వస్తువులు కానివ్వండి, డబ్బులు కానివ్వండి, బంగారం కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, లైక్ మీకు తోచినటువంటి సహాయము, ఆవు దానం కావచ్చును. ఇవి చేయడం ద్వారా అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడతాయి. అన్ని శుభాలు ఉన్నప్పటికీ ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోకపోతే చిక్కుల్లో పడతారు. అదే చెప్పా కదా, ప్రతి గురువారము నోటిని అదుపులో పెట్టుకోవాలి. గురువారం ఫాస్టింగ్ ఉండాలి. ప్రతి గురువారం ఎక్కడైనా సేవ చేసుకునే ప్రయత్నం చేయండి. కుదిరితే అన్నదానం చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా 1, 2 అని కాదు, తప్పకుండా ఏదైనా మీరు చేయించుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇదంతా గోచారం. గ్రహచారం అనేటువంటిది ఉంటుంది. మీరు జన్మించినటువంటి సమయానికి, ఈ జన్మించినటువంటి సమయంలో ఈ యొక్క గ్రహచారాన్ని బట్టి నడిచే దశ అంతర్దశలను మనం నిర్ధారణ చేసి మీకు ఈ యోగం ఉంది, ఈ టైంలో రాబోతున్నది, మీకు ఈ పరిస్థితి ఉంది, ఇట్లా ఉండబోతున్నది. మొన్న సుమారుగా దుబాయ్లో ఉండేటువంటి వారు అప్రోచ్ అయ్యారు, మాట్లాడారు. అక్కడ లైక్ పలానా బిజినెస్ పెట్టుకోవాలా వద్దా అనేటువంటి దాని మీద నుంచి. ఇప్పుడు వద్దు, సుమారుగా ఆగస్టు తర్వాత నుండి మీరు ప్రారంభం చేయండి. ఇప్పుడు పెట్టినా ఆగస్టు నుండే క్లిక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మీరు చేసేటువంటి ఈ బిజినెస్ మీకు యోగాన్ని తెచ్చిపెట్టదు కనుక మీరు ఒక స్లీపింగ్ పార్ట్నర్గా ఉండండి. అక్కడ ఎవరినైనా మెయిన్గా ఉంచే ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగింది. ఇదెంత అడ్వాంటేజ్ వారికి. లేదు అనుకోండి, ఇప్పుడు ఒక అతను రెస్టారెంట్ పెట్టాడు, తనది వచ్చేసి మకర లగ్నం, లగ్నాధిపతి 12వ భావంలో ఉన్నాడు. 12వ భావం అంటే ధనస్సులో ఉన్నాడు ఈ లగ్నాధిపతి. ఏం జరుగుతుంది? వచ్చిన డబ్బు మొత్తం ఖర్చు అవుతుంది. ఎంత డబ్బులు అయితే చూస్తాడో అంత డబ్బులు పోవుడే, ఆగవు. అది మీద లేదా ఇలాంటి వ్యక్తిని కౌంటర్ మీద కూర్చుండబెట్టుకున్నా యజమానికి లాసే. విన్నారా? సో అది మనం తప్పకుండా చెక్ చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. పరిహారాల విషయానికి వస్తే ప్రత్యేకంగా ఏమైనా పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? కర్కాటక రాశి వారికి తప్పకుండా కూడా లగ్నాత్ గురువు వచ్చాడు కనుక ఒకసారి గానుగాపూర్ దర్శనము, మంత్రాలయం దర్శనము, గురువుకు సంబంధించినటువంటి హోమాలు, గురువుకు సంబంధించినటువంటి సేవలు చేసుకుంటే మంచి ఫలితం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.